హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే ఈరోజు మేము బెంగళూరుకి స్టార్ట్ అవ్వాలన్నమాట. అన్న వాళ్ళు, అక్క, బావ అందరూ వెళ్తున్నారు బెంగళూరుకి. నేనైతే వెళ్ళాలా వద్దా ఈరోజే అని ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట. సో ఎలాగో ఇంటికి వచ్చాం కాబట్టి ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా మోస్ట్లీ గంగమ్మ గుడి ఉంటుందన్నమాట మా ఊరి దగ్గరలో. అక్కడికి వెళ్ళి మేము టెంకాయలు అయితే కొంచెం పూజ అలా చేసి టెంకాయలు కొట్టుకొని వస్తామన్నమాట. సో ఇక్కడ అన్న, వదిన, మా అల్లుడు రేయాన్ష్, అక్క, బావ, నేను వెళ్తున్నామన్నమాట కార్లో. మా ఊరు నుంచి 1 to 2 కిలోమీటర్స్ దూరంలో ఈ గంగమ్మ గుడి అయితే ఉంటుందన్నమాట. మా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ దేవత ఎవరన్నా ఉన్నారు అంటే ఈ గంగమ్మనే చెప్పాలి. మా అవ్వ తన చిన్నప్పటి నుంచి కూడా ఈ గంగమ్మ తల్లిని ఎక్కువగా బిలీవ్ చేస్తుందన్నమాట. సో అది మేము కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చాం. మాకు కూడా చాలా ప్రీషియస్ దేవత ఎవరన్నా ఉన్నారు అంటే గంగమ్మ తల్లి అనే చెప్పాలి. ఇక్కడైతే పూజ టెంకాయలు కొట్టుకోవడం ఆల్మోస్ట్ అయిపోయింది. మా అన్న మా అల్లుడి చేత కొంచెం హుండీలో అమౌంట్ వేయించడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఈ గంటలు ఎక్కడ తగులుతాయో వాళ్ళకి అని నేను పైన పట్టుకొని అలా క్యాప్చర్ చేశాను. ఎవ్రీ ఇయర్ కూడా ఈ గంగమ్మ జాతరని చాలా బాగా చేస్తారనమాట. ఏప్రిల్ ఆర్ మే ఆ టైంలో వస్తుంది ఈ సెలబ్రేషన్ అనేది, జాతర. మాకు ఎన్నో ఇయర్స్ నుంచి ఈ గంగమ్మకి ఒక మొక్కుబడి ఉండిందనమాట. సో అది ఈ ఇయర్ మేము కట్టాము, తీర్చుకునేసాము కూడా మొక్కుబడి. సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడాలి అనుకుంటే గంగమ్మ జాతర 2025 అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేసి ఉంటాను, ఈ ఛానల్లో చూడండి తప్పకుండా. ఇంకా మేమైతే ఫన్గా కాసేపు పీస్ఫుల్గా అక్కడ రిలాక్స్ అయ్యి తర్వాత అలా చింత చెట్లు ఉంటే చింతకాయలు పీక్కొని తింటూ అలా ఫన్ చేసుకుంటూ ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. మా ఇంటికి వెళ్ళే దారిలో ఇలా హనుమాన్ టెంపుల్ కూడా వస్తుందన్నమాట. అక్కడ కూడా టెంకాయ కొట్టుకొని మంచిగా పీస్ఫుల్గా మంచిగా స్మరించుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ మళ్ళీ మేము సుండుపల్లికి వెళ్ళేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కొంచెం మంచిగా అక్కడ కొంచెం టైం స్పెండ్ అయితే చేసామన్నమాట. కానీ అదంతా నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక్కడైతే ఈవినింగ్ మేము ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయామన్నమాట బెంగళూరుకి. మళ్ళీ బస్సులో ఎందుకు అన్న వాళ్ళతో వెళ్ళిపోదాం అనేసి నేను కూడా ఇంకా ఓకే నేను కూడా వచ్చేస్తాను కార్లో అని చెప్పాను. ఇక్కడైతే మా అత్త కాసేపు ఆ షాప్ దగ్గర ఉండు, నేను కొంచెం ఇంట్లో వర్క్ చూసుకొని వస్తానని చెప్పారనమాట. సో అందుకోసమని నేను అక్కడ కూర్చొని అలా చూస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. దారిలో మాకు తాబేలు కనిపించింది. అది అలా మిడిల్లో రోడ్లో ఉందన్నమాట. సో ఎవరన్నా కార్లో అట్లా చూసుకోకుండా తొక్కిచ్చేస్తారేమో అని ఇంకా మా నాన్న దిగేసి కొంచెం దాన్ని దూరంగా తీసుకెళ్ళి పెట్టేశారనమాట. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ మేము ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసేసాం మా జర్నీ అయితే. ఆఫ్టర్నూన్ 2 to 2:30కి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ కొన్ని వర్క్స్ వల్ల 4:30 అయిపోయిందనమాట మేము స్టార్ట్ అయ్యేసరికి. సో ఇంకా మేము వస్తున్న దారిలో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ అని కనిపిస్తే అక్కడ తినేద్దామని ఆగామన్నమాట కాసేపు. ఇంకా అలా తినేసి తర్వాత ఇంకా నైట్ ఎప్పటికో ఇంటికైతే వచ్చేసాము. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. నేను నైట్ అవంతా క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇది నెక్స్ట్ డే ఇంకా కంటిన్యూ చేసేస్తున్నాను ఇదే వీడియోలో. ఇక్కడైతే నేను ఫ్లవర్స్ ఇంటి నుంచి తెచ్చాను కదా, కొన్ని మ్యారేజ్లో కొన్ని పిక్ చేసిన ఫ్లవర్స్ అట్లా కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఒకసారి ఓవెన్లో పెట్టి ఎలా వస్తాయో ఏంటో చూడు అని చెప్పి ఒక ట్రై చేసాం, కానీ అది ఏం మంచిగా రాలేదు ఫ్లవర్స్ డిజైన్ ఆర్ట్స్ కోసం. అమ్మ నాన్న అయితే మమ్మల్ని విశాల్ మార్ట్ దగ్గర డ్రాప్ చేసి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయారనమాట. మేము ఇంకా అక్కడే ఉడిపిలో ఆఫ్టర్నూన్కి తినేసి ఇంకా శాంతినికేతన్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ కొంచెం వదిన వాళ్ళు షాపింగ్ చేయాలి అన్నారు, సో అందుకోసమని వెళ్ళాము. ఇంక ఇక్కడ చూస్తే బాబు కోసం కొన్ని క్లాత్స్ అయితే తీసుకున్నారు అండ్ స్లిప్పర్స్ కూడా అన్న వదిన చూస్తున్నారనమాట, ఏమైనా నచ్చుతాయేమో అని చెప్పి. మా రేయాన్ష్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా వాడు మంచిగా ఆడుకోవడంలోనే మునిగిపోయాడనమాట. నేను అక్క కూడా చూస్తున్నాం ఏమైనా నచ్చుతాయేమో అని చెప్పి, బట్ మేమేం తీసుకోలేదు. బట్ అన్న వదిన తీసుకున్నారనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మేము కుషల్స్కి వెళ్దామని అనుకున్నాము. ఇక్కడైతే వదిన అండ్ అక్క చూస్తున్నారనమాట, లైక్ ఇయర్ రింగ్స్, జుమ్కాస్ అలా ఏమైనా బాగా నచ్చుతాయేమో అని చెప్పి. నేనైతే ఇంకా మిగతాటి కూడా అన్నీ చూద్దామని వెళ్ళిపోయాను లోపలికి. మేము లాస్ట్ టైం మా కజిన్ బ్రదర్ మ్యారేజ్ ఉందని చెప్పి మా కజిన్ సిస్టర్ వడ్డానం అవి పర్చేస్ చేయాలని చెప్పారని ఇమ్మడికి అండ్ దెన్ మళ్ళీ కుషల్స్కి అట్లంతా మేమైతే కుషల్స్ కేఆర్పురం దగ్గర ఉండేదానికి వెళ్ళామన్నమాట. బట్ ఇక్కడ చూస్తే దానికంటే లైక్ కేఆర్పురంలో ఉన్న కలెక్షన్స్ కంటే ఇక్కడ ఈ మాల్లో మంచి కలెక్షన్ ఉందన్నమాట. సో మాకైతే అదే అనిపించింది, అనవసరంగా అంత దూరం నడుచుకుంటూ వెళ్ళామే అని చెప్పి. ఇక్కడ
శాంతినికేతన్ మాల్‌లో ఏదైతే కుషల్స్ ఉందో స్టోర్, అందులో అయితే చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. బేసిక్‌గా నా ఓన్ సిస్టర్ చెప్పింది, ఇక్కడ కుషల్స్ ఉంది శాంతినికేతన్‌లో, చాలా మంచి కలెక్షన్ కూడా ఉంది, అక్కడికే వెళ్దాం అని చెప్పి. బట్ నేను నా కజిన్ సిస్టర్, అంటే నా ఓన్ సిస్టర్‌కి కూడా కజిన్ సిస్టరే అవుతుంది ఇంకో అక్క. మేమేం చెప్పామంటే నా కజిన్ సిస్టర్ నేను, లేదు మనం కేఆర్‌పురంకే వెళ్దాం అని చెప్పి మేమిద్దరం అన్నామన్నమాట. ఇంకా మా సిస్టర్ అయితే మీతో గొడవ పడ్డం కంటే మీ మాట విని గమ్ముగా రావడం మంచిది అని వచ్చేసారనమాట మాతో పాటు కేఆర్‌పురం వరకు కుషల్స్‌లో. బట్ ఇక్కడికి నేను వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడే చాలా మంచి కలెక్షన్ ఉంది కంపేర్ టు కేఆర్‌పురం కుషల్స్ స్టోర్‌లో. బట్ నియర్ బై ఏది దగ్గర ఉంటే అదే మనం వెళ్తాం అనుకోండి. బట్ మేమైతే అప్పుడు లేదు కేఆర్‌పురంకే వెళ్ళాలని అంతవరకు తీసుకెళ్ళాం మా అక్కని. సో ఇక్కడైతే నెక్స్ట్ మేము బాటాకి వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడ కూడా కొన్ని చూసారు, స్లిప్పర్స్, షూస్ అవంతా. ఫైనల్లీ అన్న ఒకటైతే తీసుకున్నారనమాట. ఫైనల్లీ ఇంకా అక్క వదిన వచ్చి స్టైల్ యూనియన్కి అయితే వెళ్ళిపోయారనమాట. నేను మా అన్న అక్కడ కూర్చొని ఉన్నాం. నాకైతే అస్సలు ఓపిక లేదు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నన్ను మాత్రం ఇక్కడ వదిలేయండి అని చెప్పాను. సో ఇంకా అన్న కూడా కాసేపు కూర్చున్నారు. మళ్ళీ ఏదో పిలిస్తే అన్న కూడా ఇంకా వెళ్ళిపోయాడనమాట స్టైల్ యూనియన్లోకి. నేనైతే మంచిగా అక్కడ కూర్చొని వీడియోస్ అవంతా ఎప్పటి నుంచో క్యాప్చర్ చేసినవి ఉంటే అవంతా కొంచెం మర్జ్ చేస్తూ అలా కాసేపు మాల్ని చూస్తూ అలాగే కూర్చొని ఉండిపోయాను అనమాట అక్కడ. అలా చాలా సేపటి తర్వాత ఇంకా వాళ్ళు వచ్చారనమాట. ఓకే, మా షాపింగ్ అయిపోయింది అని చెప్పి ఇంక ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాం మేమైతే. మేము మాల్కి రాకముందు విశాల్ మార్ట్లో కొన్ని పర్చేస్ చేశారనమాట. అవి ఎందుకు ఇక్కడి వరకు తీసుకురావడం అని చెప్పి నేను నా పీజీలో పెట్టేశాను. సో క్యాబ్ వచ్చేసి నా పీజీ దగ్గర స్టాప్ పెట్టి తర్వాత అక్కడి నుంచి లగేజ్ వాళ్ళకి ఇచ్చేసాను నేను. సో వాళ్ళైతే ఇంక ఇంటికి వెళ్ళిపోయారనమాట. నేను నా పీజీకి అయితే వెళ్ళిపోయాను. ఇక నేను పీజీకి వెళ్ళగానే నా ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే అవుతూ ఉంది. బట్ అక్కడ ఎవరు కూర్చొని లేరు, కానీ సాంగ్స్ అయితే వస్తున్నాయన్నమాట. మంచిగా కాసేపు అక్కడ కొంచెం సేపు ఆ సాంగ్ విని ఎంజాయ్ చేసి తర్వాత వెళ్దాం అనిపించింది. బట్ ఇప్పటికే చాలా అలసిపోయాను కదా, ఎందుకులే అని చెప్పి ఇంక రూమ్కి అయితే వెళ్ళిపోయాను నేను. ఇక్కడైతే నా రూమ్మేట్ తను ఆఫీస్కి వెళ్ళి వచ్చాక తను తెచ్చిన శారీ అవి చూపిస్తుంది, లైక్ ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి. నేను ఇంటికి వెళ్ళాను కదా, సో లేనని చెప్పి తను తెచ్చిన శారీ నాకు చూపిస్తుంది అనమాట. ఆ జ్యువెలరీ అవంతా కొంచెం సెట్ అయ్యిందా లేదా అని చెప్పి అడుగుతూ ఉంది. అలా కాసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత ఇంకొక రూమ్మేట్ కూడా వచ్చిందనమాట. తనైతే ఇలా దీపం వెలిగించేసింది. మనకి ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా, సో తను అలా పూజ చేసిందనమాట. మాకున్న స్పేస్లో తను ఆ మాత్రం అలా సెట్ చేసుకుంది అక్కడ. ఫెస్టివల్స్ అలా ఏమన్నా వస్తే నేను కూడా మోస్ట్లీ టెంపుల్స్కి వెళ్ళేదాన్ని. బట్ ఎందుకో రీసెంట్ డేస్ నేను మోస్ట్లీ రూమ్లో ఉండి పూజ చేయడానికి ఇష్టపడుతున్నాను. బికాజ్ ఒక స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో అది మోస్ట్లీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు బయటకు వెళ్ళి టెంపుల్స్కి వెళ్ళడం కంటే రూమ్లోనే మంచిగా అలా పూజ చేయడం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడైతే అలా పూజ అలా అంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా బయటకు వెళ్ళాం, ఏమన్నా స్నాక్స్ అలా తిందామని. ఇక్కడైతే ఫుల్ వర్షం అనమాట, అందుకే అక్కడ ఆగిపోయాం. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ బెంగళూరుకి వచ్చి 2 days అయిపోయిందనమాట. అటు ఇటు తిరగడం వల్ల నేను క్లాత్స్ ఏం వాషింగ్ మిషన్కి వేయలేకపోయాను. ముందు నాకు ఫీవర్గా ఉండడం వల్ల నేను అప్పుడు కూడా క్లాత్స్ ఏమీ వాషింగ్కి వేయలేదు. సో అలా ఇప్పుడు ఇన్ని క్లాత్స్ అయ్యాయన్నమాట. సో ఇంకేమైనా పర్చేస్ చేసినవి అలా ఉంటాయి కదా, అవి మొత్తం బెడ్షీట్స్ అవన్నీ కూడా వేసేద్దాం ఈరోజే అనుకున్నాను. సో నేను మోస్ట్లీ వెదర్ చెక్ చేసుకొని ఆ తర్వాతే వేస్తానన్నమాట వాషింగ్ మిషన్కి క్లాత్స్. నేను బేసిక్గా 5కే వేసేద్దాం అన్ని మిషన్స్కి క్లాత్స్ అనుకున్నాను. బట్ నేను లేచేసరికి 5:45 అయిపోయిందనమాట. బట్ ఆ టైంకి కూడా ఎవరు మోస్ట్లీ వేయడానికి లేరు అక్కడ. సంతోషం, బికాజ్ మోస్ట్లీ ఈ మధ్య కూడా ఎర్లీ మార్నింగ్సే లేచి ఇలా క్లాత్స్ వేసేస్తున్నారనమాట. బట్ ఈరోజు చూస్తే ఇక్కడ ఎవరు వేయలేదు. చాలా సంతోషంగా అనిపించింది, 3 నా కోసం ఖాళీ ఉన్నందుకు. నేను ఇంకైతే చాలా క్లాత్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా సెగ్రిగేట్ చేసేసి ఏది ఎందులో వేయాలో అలా చూసి వేసేస్తున్నాను అనమాట ఇక్కడ. నేను ఎప్పుడూ కూడా నైట్ వేర్ అవంతా కొంచెం పర్సనల్ థింగ్స్ ఉన్నవంతా ఒక వాషింగ్ మిషన్లో వేస్తాను. ఒక సెట్ లాగా వేస్తాను. నెక్స్ట్ వచ్చి నార్మల్ క్లాత్స్ అవంతా టవల్స్ అవంతా ఒక సెట్లో వేస్తాను. ఇంకొక వాషింగ్ మిషన్లో ఎప్పుడు కూడా బెడ్షీట్స్ అండ్ కొన్ని కొంచెం ఏ కలర్ అవంతా మిక్స్ అయిపోయినా పర్లేదు అండ్ పిల్లో కవర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఒక దాంట్లో వేస్తాను. అలా సెట్ చేసి 3 కూడా వేసేసి టైమింగ్ సెట్ చేసేస్తున్నాను అనమాట. వాటర్ ఫ్లో ఎక్కువ పెడితేనే ఫాస్ట్గా అయిపోతాయి ఒక్కొక్కసారి, లేదంటే చాలా డిలే అవుతుందన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి ఈ వాషింగ్ మిషన్స్. ఖాళీగా ఉండడం పెద్ద గగనం అని చెప్పాలి హాస్టల్స్లో. ఇఫ్ ఇన్ కేస్ ఖాళీగా ఉన్నాయి అంటే అవి ఆ రోజు సరిగ్గా వర్క్ అవ్వవు అనమాట.
ఈ పీజీలో ఉండే వాళ్ళకే తెలుస్తాయి ఆ కష్టాలు ఎలా ఉంటాయో, ఈ వాషింగ్ మిషన్ బాధలు అలా. ఇక్కడైతే ఇంకా నేను థర్డ్ వాషింగ్ మిషన్లో కూడా వాటర్ ఒక 5 అలా లెవెల్ పెట్టేసి ఇంకా నేను 3 సెట్ చేసేసాను అనమాట. క్లాత్స్ 3 వాషింగ్ మిషన్స్లో వేసేసి నేను ఇంకా బకెట్ ఒకటి అక్కడే పెట్టేసి ఇంకొకటి తీసుకొని అయితే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఒకటైతే 43 మినిట్స్ పడింది, ఇంకొకటి 39, ఇంకొకటి వచ్చి 45 అనమాట. ఇట్స్ ఓకే, మనం మంచిగా రూమ్లోకి వెళ్ళి పీస్ఫుల్గా నిద్రపోవచ్చులే అనుకున్నాను. సో ఇంకా పడుకొని లేచేసేసరికి ఆల్మోస్ట్ ఐ థింక్ 7 అలా అయిపోయింది అనుకుంటాను, లైక్ 6:50 అలా. చూస్తే బయట ఇలా ఉంది క్లైమేట్. నేను మోస్ట్లీ వెదర్ని చూసుకొని వేస్తాను కాబట్టి ఎలాగో ఎండనే ఉండి ఉంటుంది ఆ టైంకి. సో ఇంక ఇక్కడికి వచ్చి మళ్ళీ చూస్తే ఒకటి 38, ఇంకొకటి 17, ఇంకొకటి వచ్చి 14 ఉందన్నమాట. సో ఇంకా 20 to 25 మినిట్స్ టైం తీసుకునేలా ఉంది అని చెప్పి మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయేసి మంచిగా వాటర్ తాగుతూ ఈరోజు ఏమేమి వర్క్స్ చేయాలి, నాతో ఏం థింగ్స్ ఉన్నాయి ఏం లేవు అలా మొత్తం ఆర్డర్ పెట్టేశాను అనమాట జెప్టోలో. నెక్స్ట్ ఇక్కడ ఒక వాషింగ్ మిషన్లో నేను వెళ్ళేసరికి క్లాత్స్ అయిపోతే అవి ఆరేసాను. మళ్ళీ కిందికి వెళ్ళేసరికి ఇంకొక వాషింగ్ మిషన్లో క్లాత్స్ కూడా అయిపోయాయి, అవి కూడా ఇప్పుడు ఆరేస్తానమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మధ్యలో ఆరేస్తున్నప్పుడు నాకు కాల్స్ వచ్చి జెప్టో నుంచి ఆర్డర్స్ డెలివరీ చేస్తున్నాం రండి అని చెప్పి, సర్లే అని చెప్పి టేబుల్ దగ్గర పెట్టేయండి అని చెప్పాను. నేను ఇంకా సరే అని వాళ్ళు పెట్టేసి వెళ్ళారనమాట. సో 2 వాషింగ్ మిషన్స్లో ఉన్న క్లాత్స్ తీసేసి ఆరేసిన తర్వాత నేను ఇంకా కిందికి వచ్చేసాను అనమాట. డైరెక్ట్గా కిందికి వచ్చేసి ఇంక ఇలా ఏమేమి పెట్టానో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో కొంచెం చూసుకొని ఇంకా పైకి రూమ్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు నేను మోస్ట్లీ నేను బయట వెళ్ళి ఏదైనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా తీసుకోవడానికే ఇంపార్టెన్స్ ఇస్తాను. బట్ ఈ మధ్య కొంచెం ఏంటో మరి ఎక్కువగా జెప్టోలోనే ఆర్డర్ పెడుతున్నాను. అందులో క్యాష్ బ్యాక్స్ అట్లంతా కొంచెం తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయి. సో అందుకే నేను ఎక్కువగా ఇది ప్రిఫర్ చేస్తున్నాను. సో చూసుకునేసి ఇంకా నేను మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలన్నమాట. మా తెలిసిన సిస్టర్ ఉన్నారు ఇదే పీజీలో, తన దగ్గరికి వెళ్ళి క్లిప్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పటికే చాలా క్లాత్స్ ఆరేసాను కాబట్టి నా దగ్గర ఉన్నవి సరిపోయాయి. సో తనవి కూడా తీసుకొని ఇంకా జెప్టో కవర్స్ తీసుకునేసి నేను ఇంకా ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోయేసి ఈ జెప్టో కవర్స్ అవంతా రూమ్లో పెట్టేసి ఆ తర్వాత క్లిప్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలి నేను ఇప్పుడు. లైక్ థర్డ్ వాషింగ్ మిషన్లో కూడా క్లాత్స్ అయిపోయి ఉంటే అవి కూడా ఆరేయాలి కాబట్టి రూమ్కి వెళ్ళేసి ఒక 5 మినిట్స్ కూర్చొని చూసాను అనమాట, అన్నీ వచ్చాయా లేదా ఓపెన్ చేసేసి చూసేసిన తర్వాత ఇంక నేను టెర్రస్ పైకి వెళ్ళిపోయాను. లైక్ 6th ఫ్లోర్కి. బట్టలు ఏమైనా అయిపోయింటాయేమో థర్డ్ వాషింగ్ మిషన్లో అని చూస్తే అది ఇంకా 15 మినిట్స్ చూపిస్తుంది. సర్లే అని చెప్పి ఇంకా టిఫిన్ చూస్తే ఈరోజు చపాతీ అండి కర్రీ పెట్టారనమాట. సర్లే అని చెప్పి ఇంకా కిందకి వచ్చి ఫ్రెష్ అయిపోవాలి ఇప్పుడు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ మొత్తం రూమ్ క్లీన్ చేసేస్తున్నాను అనమాట. మోస్ట్లీ మా రూమ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇలా క్లీన్ చేసేస్తాను. ఎవ్రీడే ఇలాగే ఉంటుంది నా రొటీన్. సో అది క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ పైకి నేను ఫ్రెష్ అయిపోయేసి పైకి అయితే వెళ్ళిపోయాను. చూస్తే అక్కడ వాషింగ్ మిషన్ అయిపోయిందనమాట, థర్డ్ వాషింగ్ మిషన్ కూడా. సో అవి కూడా క్లాత్స్ తీసుకొని వచ్చి నేను ఇంకా ఆరేసాను మంచిగా. చూస్తే ఎండ ఫుల్గా వస్తుంది. ఇంకా మంచిగా టిఫిన్ తెచ్చుకొని అలా తినేసాను అనమాట. తర్వాత చాలాసేపు నా వర్క్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఒక 12కి అలా టెర్రస్ మీదకి అయితే వెళ్ళాను. చూస్తే మంచిగా ఎండ వస్తుంది కాబట్టి ఫుల్గా నా క్లాత్స్ అన్నీ కూడా ఆరిపోయాయి అనమాట, మోస్ట్లీ ఆరిపోయాయి. నాకెందుకో ఇంకొక 30 మినిట్స్ అలాగే పెట్టేద్దాం అనిపించింది. సో కిందికి వచ్చేసి మంచిగా ఆఫ్టర్నూన్ ఫుడ్ పెట్టారనమాట, పులిహోర. అది ఏంటో ఎందుకు పెడతారో తెలియదు ఆఫ్టర్నూన్. సర్లే అని చెప్పి తినేసి ఇంకా మూవీ చూస్తున్నాను. నేను ఇంతవరకు ఏమై చేసావే మూవీ చూడలేదనమాట. సో చూద్దామని చెప్పి ఇంక యూట్యూబ్లో ఉంటే చూస్తూ ఉన్నాను. అలా ఫుడ్ తినేసి ఇంకా క్లాత్స్ అంతా కిందకి తీసుకొని వచ్చేసాను అనమాట. తీసుకొని వచ్చేసి అలా మూవీ చూస్తూనే మొత్తం అంతా ఫోల్డ్ చేసేసి క్లిప్స్ ఎవరి దగ్గర అయితే తీసుకున్నాను, మా రూమ్ అమ్మాయి దగ్గర తీసుకున్నాను, అండ్ నావి ఉన్నాయి అండ్ మా కజిన్ సిస్టర్ ఉన్నాయి. సో అవంతా కూడా ఎవరిది వాళ్ళది సపరేట్ చేసేసి అట్లా మొత్తం అలా మంచిగా ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట క్లాత్స్. ఇక్కడ చూస్తే నాకు కబోర్డ్ ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది. ఎన్నిసార్లు సర్దినా సరే మళ్ళీ ఇలాగే వచ్చేస్తుంది. బికాజ్ మనకున్న ఆ కొంచెం స్పేస్లో ఎంత నీట్గా పెట్టుకున్నా సరే అవి అలాగే ఉంటాయి అన్నమాట. సో ఇవైతే ఇంక ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి అండ్ కొన్ని నాకు అవసరం లేదు ఇక్కడ అనుకున్నవి మొత్తం అక్కడ కొన్ని ఉన్నాయి. సో అవన్నీ కొంచెం పక్కన పెట్టేసి ఇలా సర్దేశాను అనమాట. నేను ఎంత సర్దినా సరే ఒక 2 థింగ్స్ లేదా 2 డ్రెస్సెస్ ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అలా ఇలా అని తీసినప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోద్ది, ఇంకేం చేయలేం మనం. సో ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ క్లాత్స్ అయితే నేను ఇంకా కొన్ని నార్మల్గా యూజ్ చేసేసేవే, బట్ కొన్ని పైన పెట్టేద్దాం అనిపించింది. ఇక్కడైతే ఇది మా సిస్టర్ ఇచ్చింది స్కర్ట్, ఇది కూడా మా సిస్టరే. ఇదైతే మా వదిన ఇచ్చింది నాకు. అండ్ అటుపక్క ఉన్న కలర్ పువ్వుల్లాగా ఉంది కదా, ఆ స్కర్ట్ అయితే నేనే పర్చేస్ చేశాను అనమాట జయనగర్లో. సో ఇవన్నీ కొంచెం ఇప్పుడే యూజ్ చేయను కాబట్టి కొంచెం ప్యాక్ చేసి పైన పెట్టేయాలనుకున్నాను. దట్స్ ఇట్, అంతే.
నైట్ పడుకునేసాక ఇలా విండోలో నుంచి మూన్ కనిపిస్తే చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.